రామ్మా, నీకోసమే ఎదురుచూస్తున్నాను. మొత్తానికి మీ నాన్నగారి కోపం చల్లారిందన్నమాట. ఏమంటున్నారు? మేమెలా చూసుకుంటున్నాం ఏంటి అని అడిగారా? కుశల ప్రశ్నలు అడగడానికి పిలవలేదు. ఆ అపూర్వకి మావయ్య బ్రతికే ఉన్నారని అనుమానం వచ్చింది. అందుకే నాన్నను అడ్డు పెట్టుకుని మన భావోద్వేగాలతో ఆడుకోవాలని చూస్తోందత్తయ్య. ఏమైంది భూమి? నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. మీ నాన్నగారు ఏమన్నారు? తను చెప్పిన పని చేస్తే నన్ను తన కూతురుగా అంగీకరిస్తాను అని అన్నారు. మంచిదే కదమ్మా. అయ్యో అత్తయ్య, అందుకు నాన్న నన్ను ఏం చేయమన్నారు అది అడగండి. ఆయన కోసం నువ్వేమైనా చేస్తావు కదమ్మా. ఏమైనా చేయగలను, కానీ బ్రతికున్న మావయ్యకు పిండ ప్రదానం చెయ్యమని బావని ఒప్పించలేను కదా. నువ్వు ఆ కార్యక్రమం గగన్తో నిర్వర్తించేలా చేశావా? నా కూతురు అవుతావు. అంటే ఆ పని చేయటానికి గగన్ను ఒప్పించమన్నారా? అలా ఒప్పిస్తే తన కూతురిగా నిన్ను అంగీకరిస్తానన్నారా? అవునత్తయ్య, ఏ పని అడ్డుకోవడానికి మనం మీరా అత్తయ్య కల్లోకి మావయ్య వెళ్ళినట్టుగా నాటకం ఆడామో, ఇప్పుడు అదే మన కాళ్లకు బంధంలా చుట్టుకుంది. హాస్పిటల్లో మనల్ని చూశాక ఆ అపూర్వకి మీ మామయ్య బతికే ఉన్నాడన్న అనుమానం మరింత బలపడినట్టుందమ్మా. అందుకే అలా నాటకాలాడుతోంది. అవునత్తయ్య, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. అమ్మా, కాఫీ తీసుకొస్తాన్రా. ఏంటమ్మా, దేవుడు మనకెన్ని పరీక్షలు పెడుతున్నాడు. గగన్కి విషయం ఎలా చెప్తావమ్మా? ఏంటిది? కనపడ్డం లేదా బావా? ప్రపంచం బావా. పెళ్ళయి ఇన్నాళ్ళైంది, ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. ఇప్పుడైనా మొదలు పెడదామా బావా? నీ పిచ్చి వాగుడికి ఈ గ్లోబ్ కి సంబంధం ఏంటి? హనీమూన్ కి వెళ్దాం బావా. ఏ దేశం వెళ్లాలో తెలుసుకుందామని ఇది తెచ్చాను. ఫలానా దేశమని ప్లాన్ చేసుకుని వెళ్ళాలి కదా బావా. నువ్విది తిప్పు, నేను కళ్ళు మూసుకుని వేలు పెట్టి ఆపుతాను. నా వేలు ఏ దేశం చూపిస్తే ఆ దేశం వెళ్దాం. తిప్పు బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ 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 బావా, ప్లీజ్ తిప్పు బావా. బావా బావా ప్లీజ్ ప్లీజ్ తిప్పు. సరే, స్విట్జర్లాండ్ బావా. భూతల స్వర్గం అంటుంటారు కదా, ఆ దేశం వచ్చింది. వెళ్దామా? ఏం బావా, ఆ దేశం అంటే నీకు ఇష్టం లేదా? సరే, ఇంకో దేశం ఎంచుకుందాం. తిప్పు బావా. తిప్పావా బావా? తిప్పవా? సరే, నేనే తిప్పుకుంటాను. అమ్మో, అమెరికా వచ్చింది.
పిచ్చి పట్టిన ట్రంప్ మావయ్య ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం అవ్వట్లేదు. ఈ టైంలో మనం వెళ్ళడం కరెక్ట్ కాదు బావా. కావాలంటే ట్రంప్ దిగిపోయాక వెళ్దాం. ఇంకో దేశం సెలెక్ట్ చేస్తాను. ఏ ఆగు, ఇప్పటి వరకు నువ్వు సెలెక్ట్ చేసావు కదా, ఈసారి నేను సెలెక్ట్ చేస్తాను. ఆ? ఇక్కడికి వెళ్దామా? హలో, శారదా, చెప్పండి. సారీ శారదా, వద్దు వద్దు అంటూనే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. అవేం మాట్లాడండి. ఇదిగో మీకు క్యారేజ్ రెడీ చేసేసాను. ఇంకా సేపట్లో మీ దగ్గర ఉంటాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. అవునా, ఆకలేస్తుందని చెప్పడానికే ఫోన్ చేశాను. ఈలోగా నువ్వే క్యారేజ్తో వస్తా అంటున్నావు. సరే శారదా, వచ్చేసి. అయ్యో, మీరిలా ఫోన్ చేస్తారని తెలుసుంటే ఇంకొంచెం ముందే బయలుదేరేదాన్ని. బయట ఆటో కూడా రెడీగా ఉంది. మీరు ఫోన్ పెట్టేయండి. మరో 10 నిమిషాల్లో మీ ముందుంటాను. సరే.